సునీతా విలియమ్స్ 9 నెలల అంతరిక్ష వాసానికి ముగింపు. పరిస్థితులు ఏవి మన కంట్రోల్లో ఉండవు. అప్పుడు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమి మీదకి సునీతా విలియమ్స్ ను మరియు విల్మోర్ ను తీసుకొస్తున్న నాసా. 9 నెలలు అంతరిక్షంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇన్ని నెలలు సహనంతో వేచి ఉంది అంటే అదే కదా ధైర్యం అంటారు. మార్చి 19 లేదా 20వ తేదీలో భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్ ఎలా తీసుకొస్తారు? అంత సులువుగా తీసుకురాగలరా? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు విదురా న్యూస్. ది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం కార్యక్రమానికి స్వాగతం. అది జూన్ 5, 2024 బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ లో సునీతా విలియమ్స్ కీలక పాత్ర పోషించారు. బోయింగ్ CST-100 స్టార్ లైనర్ క్రూ 9 మిషన్ లో భాగంగా అంతరిక్షానికి బయలుదేరారు. ఆమెతో పాటు మరో ఆస్ట్రోనట్ బూచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఈ మిషన్ కోసం ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ శాస్త్రీయ ప్రయోగాలు చేయడంతో పాటు ISS లో కొన్ని పనులు చేశారు. అయితే ఈ మిషన్ ను ప్రారంభంలో కేవలం 8 రోజులుగా నిర్ణయించుకున్నారు. స్టార్ లైనర్ వ్యవస్థ, నాసా, బోయింగ్ మధ్య చేసిన భాగస్వామ్యంతో మిషన్ విజయవంతంగా జరిగింది. అక్కడికి చేరుకునే వరకు బాగానే ఉంది. అయితే తిరిగి వచ్చే సమయంలోనే సమస్య వచ్చింది. స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తేలడంతో వారు భూమికి తిరిగి వచ్చే ప్రయాణం ఆలస్యం అయ్యింది. దీంతో ఏకంగా 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు. సాంకేతిక సమస్యల కారణంగా సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోతే అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత మరోసారి అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా, ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంయుక్తంగా వారిని భూమి మీదకి తీసుకురావడానికి క్రూ 10 మిషన్ ను ప్రారంభించింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 వ్యోమగాములను ISS కు పంపారు. ఈ మిషన్ ద్వారా సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సూల్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్ళింది. అయితే సునీతా విలియమ్స్ ను భూమికి తీసుకువచ్చేందుకు మార్చి 12న రాకెట్ లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. తాజా సమాచారం ప్రకారం మార్చి 19 లేదా ఆ తర్వాత వారు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. భారతీయ నేపథ్యం కలిగిన అమెరికన్ ఆస్ట్రోనట్ సునీతా విలియమ్స్ 2006 డిసెంబర్ 9న తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తన మొదటి మిషన్ లో 195 రోజులు అంతరిక్షంలో గడిపింది. ఆ తర్వాత అనేక అంతరిక్ష ప్రయోగాల ద్వారా అనేక రికార్డులు సాధించింది. తన మొదటి అంతరిక్ష మిషన్ తోనే సునీతా విలియమ్స్ ఒక మహిళకు అత్యధిక సమయం అంతరిక్షంలో గడిపే రికార్డ్ ను నెలకొల్పారు. 7 స్పేస్ వాక్స్ నిర్వహించారు. ఇది ఒక మహిళ చేసిన అత్యధికం. ISS నిర్మాణానికి వివిధ విజన్లలో భాగస్వామ్య అయ్యారు. ఈ క్రమంలోనే జూన్ 2024లో బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా మరోసారి ISS కు చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా సునీతా విలియమ్స్ ను తీసుకురావడానికి బయలుదేరిన వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకొని అక్కడి సునీతా విలియమ్స్ ను కలిశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో నిక్ హేగ్, రష్యన్ కాస్మోనట్ అలెగ్జాండర్ గోర్నోవ్ తో పాటు సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి మీదకి తిరిగి వస్తారని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీరు భూమి మీదకి వచ్చే స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ను లైవ్ కవరేజ్ గా అందించనున్నట్టు నాసా తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మార్చి 17 రాత్రి 10:45కు అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15కు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరే ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పింది. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ తలుపు మూసే దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్ గా ఇవ్వనున్నట్లు నాసా తెలిపింది. వాతావరణం అనుకూలిస్తే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 సునీతా విలియమ్స్ మరియు బూచ్ విల్మోర్లు భూమిని చేరుకుంటారు అని తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చే ఏజెన్సీ క్రూ 9 మిషన్ కోసం ఫ్లోరిడా తీర ప్రాంతంలో వాతావరణం, ఇతర పరిస్థితులన్నిటినీ నాసా, స్పేస్ ఎక్స్ లో ఆదివారమే పరిశీలించాయి. స్పేస్ నుండి భూమి మీదకి రావడం అంత ప్రమాదమా?
అవును, నిజంగా చాలా సవాలుతో కూడుకొని ఉంటుంది. భూమి వాతావరణ ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల మేర ఉండే పొర అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ వంటి పొరలు ఉంటాయి. స్పేస్ స్టేషన్ భూమి నుండి దాదాపు 408 కిలోమీటర్లు ఉంది. అంటే ఇది థర్మోస్ఫియర్ మరియు ఎక్సోస్ఫియర్ మధ్యన ఉంది. ఇక్కడి నుండి థర్మోస్ఫియర్ పొరను దాటాలి అంటే దాదాపు 3000 సెల్సియస్ డిగ్రీల వేడిని స్పేస్ క్యాప్సూల్ తట్టుకోవాలి. అలా తట్టుకోవడానికి స్పేస్ క్యాప్సూల్ కి హీట్ షీల్డ్స్ అనేవి సక్రమంగా ఉండాలి. ఇలా హీట్ షీల్డ్స్ ఫెయిల్ అయ్యి భూ పొరలోకి చొచ్చుకొని వచ్చిన కొలంబియా స్పేస్ క్యాప్సూల్ 2023లో కాలి బూడిద అయ్యింది. ఈ ప్రమాదంలోనే భారత వ్యోమగామి కల్పన చావ్లాతో పాటు 7 వ్యోమగాములు చనిపోయారు. 408 కిలోమీటర్ల దూరంను 8 గంటల పైన వ్యవధిలో భూమిని చేరుతుంది స్పేస్ క్యాప్సూల్. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత జాగ్రత్తగా భూమిని చేరాలో. ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో స్పేస్ క్యాప్సూల్ ల్యాండ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇలా అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చే ప్రక్రియను అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చాక 2 వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు విల్మోర్ కు అనేక రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండడం వల్ల గురుత్వాకర్షణ శక్తి లేనందుకు ఎముకల సాంద్రత దెబ్బతింటుంది, నరాలు బలహీనమవుతాయి మరియు రక్త సరఫరాలో మార్పుల వల్ల ఇబ్బందులు పడతారు. గుండె స్పందించే విధానంలోనే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇక వారు ఇద్దరు సాధారణంగా నడవడానికి చాలా సమయం పడుతుంది. వారు సుదీర్ఘకాలం గురుత్వాకర్షణ శక్తి లేని స్పేస్ లో ఎగురుతూ ఉన్నందుకు పాదాలు చాలా సున్నితం అవుతాయి. దీనినే బేబీ ఫుట్ కండిషన్ అంటారు. దీని నుండి కోలుకోవడానికి ట్రైనింగ్ తీసుకుంటే కానీ సాధారణంగా నడవలేరు. ఇంత రిస్క్ చేస్తున్నందుకు సునీత విలియమ్స్ కు వచ్చే రివార్డ్ కేవలం $124,000 మటుకి. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం $1,05,00,000 వరకు. ఏదైతేనేం వారు క్షేమంగా తిరిగి వస్తే అదే చాలు. భారత సంతతి అయిన సునీత విలియమ్స్ గారు క్షేమంగా వచ్చి మన దేశ కీర్తిని ప్రపంచం మొత్తం చాటి చెప్పాలని, ఆవిడ ధైర్యం మన దేశంలో ఆడపిల్లలో స్ఫూర్తిని నింపి మరికొంతమంది ఆవిడలా ధైర్యవంతులుగా తయారు అవ్వాలని, ఈ దేశానికి గర్వకారణం కావాలని కోరుతూ మీ విదురా న్యూస్. మరిన్ని కొత్త కంటెంట్ వీడియోల కోసం మన విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ గా ఛానల్ ని ఫాలో చేయడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మరవకండి. జై హింద్.